హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఉదయం ఇంకా 6 అవ్వలేదు, ఎండ మాత్రం విపరీతంగా ఉంది. పాకులు చిమ్మిన తర్వాత మొత్తం పైప్ పెట్టేసి పైప్తో కడుక్కుంటాను. ఇది మా కరివేపాకు చెట్టు అండి. ఇది మా ఇంటికి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నాటాము. ఇప్పుడు చాలా బాగా పెరిగింది. మేము ఫస్ట్ రెంట్ హౌస్లో ఉండేటప్పుడు మా ఇంటి కిచెన్ పక్కనే మా పక్కింటి వాళ్ళది కరివేపాకు చెట్టు పెద్దది ఉండేది. మేము అప్పుడు కొంటామంటే ఆవిడ ఊరుకుండేది కాదు. ఎక్కడ బాగుండదు, తెచ్చుకుంటావు, ఇక్కడ ఉంది కదా అనేసి. ఇలాగ పోపు వేసుకొని వెళ్ళి తెచ్చుకుంటే చాలు. అక్కడ అలాగ అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత కరివేపాకు కొద్ది రోజులు ఇబ్బంది పడ్డాము. ఈ చెట్టు చిన్నదిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే చెట్ల కోసం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి వేసానో అప్పటి నుండి చాలా తొందరగా గుబురుగా తొందరగానే పెరిగిపోయింది. ఇప్పుడైతే కరివేపాకు అసలు లోటే లేదండి మాకు. మిలుకులు ముగ్గులు అయితే నేను బాగానే వేస్తాను, చాలా బాగా వేస్తానని నేను అనుకుంటున్నాను. ఇక్కడి నుండి నాలో కంటిన్యూ అవుతుంది. నచ్చిన వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముగ్గు అయితే చాలా నీట్గా అందంగా వచ్చింది కదా. ముగ్గు మీద పసుపు కుంకుమ పెడితే ఎంత అందంగా కనిపిస్తుంది కదా. అటువైపు రైలింగ్ దగ్గర ఆ ముగ్గు వేసుకున్నాను, మెట్ల వైపు ఈ ముగ్గు వేసుకున్నాను. మా ఆయన రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు మల్టీగ్రెయిన్ జావ తాగేసి వెళ్తారండి. దానికోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. అదైతే 1 గంట ముందు కలిపేసి నానబెట్టేసి ఉంచేస్తాను. నెక్స్ట్ పనులు ఏమైనా ఉంటే చూసుకొని 1 గంట తర్వాత అది బాగా ఉడికిస్తాను. అది కొద్దిగా తిక్కుగా వచ్చే వరకు ఉడికిస్తాను. బాగా ఉడికించుకుంటాను. అది చల్లారబెట్టి అందులో కొద్దిగా ఉప్పు, 1 నిమ్మ చెక్క పిండేసి అతనికి ఇస్తాను. నెక్స్ట్ నేను కాఫీ కలుపుకుంటున్నాను. కాఫీలోన నేను షుగర్ బదులుగా బెల్లం పొడి వేసుకుంటాను. నేను వాడే కాఫీ పౌడర్ ఏమో కాంటినెంటల్ కాఫీ పౌడర్. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? మీరు టీ తాగితే ఏ టీ పౌడర్ వాడతారో, కాఫీ తాగితే ఏ కాఫీ పొడి వాడతారో నాకు కామెంట్ చేయండి. నైట్ నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదండి, దానివల్ల నన్ను గిన్నెలు తోమలేదు. రాత్రి నాకు కొద్దిగా హెల్త్ సపోర్ట్ చేయక రాత్రి గిన్నెలు తోమడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే ఎవరైనా గిన్నెలు తోమితే, ఎవరైనా ఇంట్లో పనులు చేస్తే నాకు నచ్చదు. అవి ఏంటో నాకు క్లీన్గా అనిపించడం లేదు. గిన్నెలు అంటే గిన్నెలు ఎక్కువ లేదు, కొద్దిగా తక్కువ ఉంటాయి. రోజు 2వ పూట అన్ని తోమేసుకుంటాను కాబట్టి కొద్దిగా తక్కువే ఉంటాయి. మధ్యన వీడియోస్లో మా గణేష్ కనిపించడం లేదు కదా. గణేష్ ఇంట్లో ఏమేమి పనులు చేస్తాడో, ఎలా అల్లరి పెడతాడో, ఎక్కడికి వెళ్తాడో, ఎలా ఉంటాడో అన్నీ రానున్న వీడియోలో వాడికి మీకు చూపిస్తాను. గిన్నెలు ఇవన్నీ తోముకొని ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని నేను స్నానం చేసి వచ్చేసరికి 9 ఇలాగ అయిపోయింది. తర్వాత దీపం పెట్టుకున్నాను. చూడండి మా దేవుడి గది ఎంత అందంగా కనిపిస్తుంది కదండి. నచ్చి మెచ్చి కోరి నేను కట్టించుకున్నాను కదా. అందంగానే ఉంటుంది నా మనసుకి. ఈరోజు మా మార్నింగ్ లెగిసేసరికి మా చెట్లోని పువ్వులలో ఎవరో తీసుకెళ్ళిపోయారండి. అందుకే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పువ్వు లెక్కే వచ్చింది. అందుకే నేనేం చేశానంటే మా ఇంటి ముందు కస్తూరి మొక్క కూడా పెట్టుకున్నాను. దానివల్ల ఏంటంటే దేవుడి గదిలో మంచి స్మెల్ వస్తుంది. ఒక్కొక్క పువ్వు అయినా కస్తూరి పెట్టుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుంది. ఇది బుధవారం రోజు బ్లాగు. మేము ఎప్పుడు కూడా బుధవారం రోజు నాన్ వెజ్ తినము. అందుకోసమని నేను ఈరోజు కలగూర చేస్తున్నాను. వంకాయ, దుంప, బఠానీ వేసుకుని నేను ఈ కలగూర ఎలా చేస్తానో నేను చెప్తాను. ఫస్ట్ అయితే నేను వంకాయ కోస్తున్నాను కదా. వంకాయ చాలా బాగుంది, నేతగా చాలా ఫ్రెష్గా ఉంది. అసలు ఎక్కడ ఒక్క చిన్న పుచ్చి కూడా లేదు వంకాయకి. ఈ వంకాయ మొత్తం కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకుంటాను. వంకాయ దుంప ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టుకుంటాను.
ఇప్పుడు ఈ బఠానీ వంకాయ కూర ఎలా చేస్తానో చూపిస్తున్నాను. నేను ఈ కూర కుక్కర్లో చేస్తాను. ఈ కూర తొందరగా అయిపోద్దండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ కొద్దిగా హీట్ ఎక్కాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను. దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను. దాని తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. నేను కరివేపాకు ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఫ్రెష్గా వేసుకుంటాను. ఆ రోజు ఆ కూరతో పాటు తోటకూర కూడా ఫ్రై చేసుకున్నాను. తోటకూర ఏంటంటే ముందు రోజే తెచ్చి మొత్తం బాగు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక కవర్లో వేసి. నేను తెచ్చుకున్నానని చెప్పాను కదా, తెచ్చుకోవడం అంటే నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోనండి. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, నాకు అమ్మ నాకు కూర కావాలి, ఏదైనా ఆకుకూర కావాలి అంటే ఏదో ఒక రకం కూర నాకు తెచ్చి పెట్టేస్తారు. నేను ఏ ఆకుకూరలు అయినా కూడా నేను ఫస్ట్ కడుక్కుంటాను. కడుక్కున్న తర్వాత నేను కట్ చేసి వండుకుంటాను. ఈ లోపల ఇటువైపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకున్నాను కదండి, దీంట్లో అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లము తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత అందులో కొద్దిగా పసుపు టమాటా వేసుకున్నాను. టమాటా మగ్గే వరకు కొద్దిసేపు మూత పెట్టుకున్నాను. ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయింది, వార్చేసాను. తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదండి. ఈ సంవత్సరం చాలా ఉక్కపోతుంది కదండి, నాకే ఇలాగుందా అందరికీ ఇలాగుందా నాకు అర్థం అవడం లేదు. ఏంటంటే మాకు ఓపెన్ కిచెన్ ప్లస్ అటు నుండి డోర్ కూడా ఉంది. ఎక్కువసేపు కిచెన్లో ఉండలేకపోతున్నాను. అయినా ఈ సంవత్సరం చాలా వేడిగా ఉంది. ఇందులో ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వేసినా కూడా తర్వాత వేసినా కూడా ఏం పర్వాలేదు. దాని తర్వాత అందులో కొద్దిగా కారం గుండె వేసుకున్నాను. కారం గుండె ఏంటంటే మాడే వరకు ఉంచకూడదు, కొద్దిగా లైట్గా కలర్ మారగానే అందులో వంకాయ ముక్కలు కానీ వేసేసుకోవాలి. దాంతోపాటు నానబెట్టిన బఠానీ కూడా అందులో వేసేయాలి. ఈ వంకాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాను కదా, కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలాంటి కలగూరలు ఉండేటప్పుడు వేడి నీరు కొద్దిగా పక్కన పెట్టుకోవాలండి. వేడి నీరు వేసుకుంటే కూర చాలా టేస్ట్గా వస్తుంది. అన్నీ వేసి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. శుభ్రంగా మగ్గిన తర్వాత అప్పుడు దాని తర్వాత ఇటుపక్క తోటకూర కోసం కూడా ఎన్ని రెడీ చేసుకుంటున్నాను. తోటకూర నేను చాలా సింపుల్గా వండుకుంటాను, ఇంకా తొందరగా కూడా అయిపోతుంది. ఈ తోటకూరకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను. బఠానీ కూర మగ్గిపోయింది కదా, మగ్గిపోయిన తర్వాత దాంట్లో వేడి నీరు పోసుకుంటున్నాను. ఇలాంటి వెజ్ కర్రీస్ వండేటప్పుడు తొందరగా అయిపోతుంది వంట. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉంచుకుంటాను. ఈలోపు తోటకూర కూడా కట్ చేసుకుంటున్నాను. తోటకూర కట్ చేసిన తర్వాత దానికేమో తోటకూర చిన్న చిన్న కట్ చేసుకుంటాను. తోటకూర కట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. గ్యాస్ మీద కళాయి పెట్టుకున్నాను. కళాయిలో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కానీ వేసుకున్నాను. అవి కొద్దిగా చిట్పట్లాడాక దాంట్లో ఎండుమిర్చి ఇంకా తెల్లుల్లి కూడా అందులో వేసేసుకున్నాను. తెల్లుల్లి ఫస్ట్లో వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా దింపే టైంలో కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 50% మగ్గే వరకు వేపుకున్నాను. దాని తర్వాత అందులో ఉల్లిపాయలు 50% మగ్గిపోయాయి కదండి, మగ్గిపోయిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకున్నాను. మన పెరట్లోని ఫ్రెష్ కరివేపాకు. దాని తర్వాత తోటకూర ఇంకా వేసేసుకున్నాను. తోటకూర వేసిన వెంటనే ఉప్పు వేయకూడదు, కొద్దిగా మగ్గిన తర్వాతే ఉప్పు వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్నాను. దాని తర్వాత మూత తీసిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది కదండి, కానీ మా ఇంట్లో ఆకుకూరలు అంటే ఎవరు ఇష్టపడరు. కానీ కూర అయితే చాలా బాగా వచ్చింది. చేసుకున్నప్పుడే ఒకవైపు గిన్నెలు తోమడము, ఇంకొక వైపు కౌంటర్ మొత్తం క్లీన్ చేయడము, ఒక్కొక్క పని నేను చేసుకుంటాను. అప్పుడు కౌంటర్ టాప్ కూడా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది, కౌంటర్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి తోటకూర కూడా ఎంత బాగా వచ్చిందో. తోటకూర టేస్ట్ కూడా బాగా వచ్చిందండి, పర్వాలేదు, పిల్లలు బాగానే తిన్నారు ఈరోజు. ఇంకా బఠానీ కూర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇందులో మసాలాలు ఏమి వేయలేదు, అల్లము తెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, కారం, పసుపు ఇంతేని. ఇది చపాతీలకు కూడా చాలా బాగుంది. ఈ రోజుకి ఇంతేనండి, నచ్చితే లైక్ చేయొచ్చు కదా.